వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ కంచుకోట నల్గొండలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించి హస్తం పార్టీకి అధికారాన్ని కట్టపెట్టిన ఆ గడ్డపై ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి? పక్క జిల్లాకు దక్కిన ప్రాధాన్యత మాకెందుకు దక్కలేదంటూ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై అస్సలు బెట్టు వీడటం లేదు. నాడు అధిష్టానం ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపైనే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. పదవి రాకపోతే ఏకంగా రాజీనామాకు కూడా సిద్ధమంటూ ఆయన పంపిన హెచ్చరికలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వణికిస్తున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డికి అడ్డంగా మారిన ఆ సామాజిక ప్రాంతీయ సమీకరణాలేంటి? నల్గొండ కాంగ్రెస్ లో ఎలాంటి పొలిటికల్ తుఫాను రాబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో నల్గొండ జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పటిష్టమైన కంచుకోటగా నిలుస్తూ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి జిల్లా ఓటర్లు హస్తం పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీని అందించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా అధికారంలోకి రావడంలో ఈ జిల్లా గులాబీ కోటలను బద్దలు కొడుతూ కీలక పాత్ర పోషించింది. అయితే అధికారం దక్కిన ఆనందం కంటే కూడా పదవుల కేటాయింపులో జరిగిన అన్యాయం అక్కడి నేతలను తీవ్రంగా వేధిస్తుంది. మంత్రి పదవుల పంపకాల్లో తమ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ స్థానిక సీనియర్ నాయకులు ఇప్పుడు గట్టిగానే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా మాదిరిగానే తమకు కేబినెట్ లో సమాన ప్రాధాన్యత కూడిన పదవులు కావాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రస్తుతం దక్కిన మంత్రి పదవులు ఎన్ని అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అధిష్టానం తమను నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తూ ఎవరెవరు ఏ కీలక పదవులను ఆశిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం నుండి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకోవడంపై అస్సలు తన బెట్టు వీడటం లేదు. నాడు తను పార్టీ మారిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీని ఆయన ఈ సందర్భంగా గట్టిగా గుర్తు చేసుకున్నారు. పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు ఏ విధంగానైతే ప్రాధాన్యత ఇచ్చారో అదే తరహా కోటాను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నప్పటికీ ఆయనకు జిల్లా రాజకీయ సమీకరణాలతో పాటు సామాజిక సమీకరణాలు కూడా ప్రధాన అడ్డంకిగా మారాయి. జిల్లాలో ఇప్పటికే 2 బలమైన నేతలకు కేబినెట్ లో కీలక స్థానాలు దక్కడంతో కొత్త వారికి అవకాశం కల్పించడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఆశావాహులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకు తమ అసంతృప్తి వాయిస్ ను మరింతగా పెంచుతూనే ఉన్నారు. ఎలాగైనా సరే ఈ విడత తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ అధిష్టానం పెద్దలపై వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ పదవుల రేసులో అందరికంటే ముందు వరుసలో నిలబడి తన వాదనలను బలంగా వినిపిస్తున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ ఈసారి కూడా తనకు మంత్రి పదవి దక్కకపోతే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో తన పేరు పరిశీలనకు రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాలతో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపైనే రాజగోపాల్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. పదవి దక్కని పక్షంలో అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనకాడనంటూ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు పంపిస్తున్నారు. తన అసంతృప్తిని నేరుగా వ్యక్తపరిచేందుకు ఇటీవలే ఆయన ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా కలిసి వచ్చారు. కానీ నల్గొండ జిల్లాకు ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉండటంతో కొత్తగా మరొకరికి అవకాశం ఇవ్వడం సాంకేతికంగా కష్టంగా మారింది. ప్రస్తుత కేబినెట్ లో నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్ లో స్థానం సంపాదించుకోవాలన్న కల సాకారం కావడం లేదు. ఒకే జిల్లా నుండి ఒకే సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు ఇవ్వడం సమతుల్యానికి దెబ్బతీస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే జిల్లాలో ఉన్న మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన జిల్లాకు న్యాయం చేయాలంటే అదనపు పదవులు తప్పనిసరి అని ఆశావాహులు వాదిస్తున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడు గ్రూప్ రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మంత్రి పదవుల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం పార్టీ అంతర్గత క్రమశిక్షణకు పెద్ద పరీక్షగా మారింది. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాకుండా ప్రతిపక్ష పార్టీలోనూ సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా విమర్శలు చేయడం క్యాడర్ ను అయోమయంలో పడేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అసమ్మతి జ్వాలలను చల్లార్చేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అధిష్టానం ఈ మునుగోడు ఎమ్మెల్యేను బుజ్జగిస్తుందా లేక క్రమశిక్షణ చర్యల దిశగా అడుగులు వేస్తుందా అనేది చూడాలి. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని నల్గొండ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము కూడా అదే స్థాయిలో సీట్లు గెలిపించి పార్టీని అధికారంలోకి తెచ్చామని వారు సగర్వంగా చెప్పుకుంటున్నారు. పదవుల కేటాయింపులో జరిగిన తారతమ్యాలు జిల్లా కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తిని, విభేదాలను రాజేశాయి. రాజగోపాల్ రెడ్డి కేవలం పదవి కోసం మాత్రమే కాకుండా జిల్లాలో తన రాజకీయ పట్టును నిలుపుకోవడానికే ఈ పోరాటం చేస్తున్నారు. గతంలో పార్టీ మారిన అనుభవం ఉన్న నేత కావడంతో ఆయన హెచ్చరికలను అధిష్టానం అంత తేలికగా తీసుకోలేకపోతుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయే ప్రమాదం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని తప్పుపడుతూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. సొంత గూటికి చేరిన తర్వాత కూడా తనకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆవేదన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన 2 మంత్రులు ఈ వివాదంపై స్పందించకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ అంతర్గత పోరును సద్దుమణిగించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. హస్తం పార్టీ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పదవుల పంపకంలో సమన్యాయం జరగలేదన్న భావన కేవలం ఒక్కరికే కాకుండా జిల్లాలోని మరికొందరు నేతల్లోనూ ఉంది. అధికారం కోసం కష్టపడిన తమకు గుర్తింపు లేకపోతే భవిష్యత్తులో గట్టి నిర్ణయాలు ఉంటాయని నేతలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పాత హామీలను అమలు చేయకుంటే క్యాడర్లో నమ్మకం సడలిపోతుందని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేబినెట్ విస్తరణ జరిగిన ప్రతిసారి నిరాశ ఎదురవడంతో ఆయన సహనం నశించి బహిరంగంగా తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనేది ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. రాజీనామాకు కూడా సిద్దమంటూ ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. జిల్లాలో సామాజిక సమతుల్యతను కాపాడుకునే రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా సంతృప్తి పరుస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. 12 అసెంబ్లీ స్థానాలను గెలిపించిన నల్గొండ కాంగ్రెస్ కోటలో ఈ అసమ్మతి రాగాలు ఎలాంటి రాజకీయ తుఫాన్ను సృష్టిస్తాయో చూడాలి. ఈ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తు ఎటువైపు సాగుతుందో కాలమే నిర్ణయించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు గెలిపించుకున్న కేబినెట్ లో సామాజిక ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి స్థానం దక్కడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లా నుంచి 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో హైకమాండ్ తీవ్ర సలభజనంలో పడింది. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఢిల్లీ టూర్, ఆ తర్వాత ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అసమ్మతి జ్వాలను ఎలా చల్లారుస్తారో చూడాలి.